వేల స్వప్నాల లక్షలాది ఆకాంక్షల వెలుగు నీడలకు సంకేతం 400 తరాల జీవితం చార్మినార్. ఒక మినార్ చారిత్రక వారసత్వం, ఒక మినార్ సమకాలీన జీవితం, ఒక మినార్ పర్యాటక చేతనం, ఒక మినార్ వ్యధాభరిత హృదయం. 4 దిక్కులు ఒకే చోట కలుస్తున్న సజీవ దృశ్యం చార్మినార్. చార్మినార్ నాకు విచ్చుకున్న దోసిలిలా అనిపిస్తుంది. దేవుణ్ణి ఏ కోరిక కోసమో అర్థిస్తున్న భక్తునిలా అనిపిస్తుంది. హైదరాబాద్ నేల కాస్త చార్మినార్ని చేతులుగా చేసుకుని ఏ ఉన్నతాకాశం నుంచో వస్తున్న శాంతి సందేశాన్ని స్వీకరిస్తున్న ఆధ్యాత్మిక జ్ఞానిలా అనిపిస్తుంది. నిట్ట నిలువుగా నిలబడి నేల దేహంలో నిక్షిప్తమైన కోట్లాది గుండెలకు ఓదార్పునిస్తున్నట్లుగా అనిపిస్తుంది. 4 దిక్కులా రోడ్లు వేసుకున్న చార్మినార్ మనుషుల రక్తాల్లో ఏ సమున్నత మానవతావాదాన్నో ప్రవహింప చేస్తున్నట్లుగా అనిపిస్తుంది. చార్మినార్ ఉదయ రాత్రుల మధ్య మాగన్ను సంచలనం. చార్మినార్ 2 ప్రపంచాల మధ్య మెలకువ స్వప్నం. చార్మినార్ ఆదాబ్ నమస్తేలను ఏకం చేసే జాగృత కేతనం. చార్మినార్ మెరుపు కిరణాలను అంధకారం వన్నెలను కలిపి కుట్టేస్తున్న ఓ అనుభవ దారం, కొత్త అనుభూతుల ద్వారం. రంజాన్ మాసపు సాయంత్రం ఇది. నగరమంతటా తెల్ల మక్కమల్లా పరుచుకున్న చలిపవనం చార్మినార్కి 100 మీటర్ల దూరంలోనే గాయబ్ అవుతుంది. షాదాబ్ బిర్యానీ సొగసైన పరిమళాలు గాలిలో తేలి వస్తాయి. చార్మినార్కు వెళ్లే బజార్ అంతా దుపట్టాలుగా, లేదర్ గూడ్స్గా, షేర్వాణీలుగా, కొత్త బట్టలుగా, గిఫ్ట్ ఆర్టికల్గా మారుతుంది. చార్మినార్ ముందర ఓ జనసాగరం అలలుగా ఎగిసిపడుతున్నట్లుంటుంది. హరి ఎక్మాల్ బీస్ అరుపులు, దేనేకి బాత్ బోలో భాయ్ బుజ్జగింపులు అన్నీ కలిసి ఏ అజ్ఞాత సంగీతకారుడో కూర్చిన మనుష్య సంగీతాన్ని వినిపిస్తుంటాయి. తలపైకెత్తి చూస్తే చాలు, చేతికందేంత ఎత్తులో వెలుగుల వరుసలతో సీరియల్ బల్బులు జమీన్ పర్ తారే ఆగయ్యే అనిపిస్తాయి. జనం కళ్ళలోకి తొంగి చూస్తే చాలు, ఆకాశంలోని నక్షత్రాలన్నీ కూడబలుక్కొని చార్మినార్ పరిసరాల్లోకి ఏ ఫ్లయింగ్ సాసర్ లేకుండానే దిగి వచ్చినట్లు అనిపిస్తాయి. తోపుడు బళ్ల మీద ఎన్నెన్నో వస్తువులు జిగేల్మనే విద్యుత్ దీపాల మధ్య జిలిబిలిగా కనిపిస్తాయి. వెళ్ళేవాళ్ళు, తిరిగి వచ్చేవాళ్ళు, ఉరుకులు పరుగుల ఆరాటాల కళ్ళు, క్షణకాలమైనా నిలవని చంచలిత కాళ్ళు. మనుషులు నడిచేందుకే దారిలేదు. అయితేనే బైకులు, ఆటోలు కూడా యథేచ్ఛగా పరిగెడుతూ ఉంటాయి. ఆ వైశాల్యం రోడ్డుది కాదు, ప్రజల గుండెల్లోనిది. రోడ్లు ఇరుకుగానే ఉండొచ్చు, కానీ ఇక్కడి జనాల హృదయాలు మాత్రం అనంతమే. ఏ నడక ఎటువైపో, ఏ కంటి దృష్టి ఏ వస్తువు వైపో, ఏ చేతి స్పర్శ ఏ ఆభరణాల కోసమో తెలియదు, కానీ ప్రతి మనిషి తపన మాత్రం పండగ పూట తమ వారిని, తమ ఇంటిని కొత్త వస్తువులతో ఖుష్ చెయ్యాలనేదే. అలా ఈ రాత్రి చార్మినార్ ఓ నడిచే నుమాయిష్లా ఉంది. 50% సేల్ బోర్డులు, పిలుస్తున్న షోకేస్ బొమ్మలు, రంగురంగుల టోపీలు, రకరకాల హ్యాండ్ బ్యాగ్లు, వైవిధ్య గాజులు, రబ్బర్ బ్రాండ్లు, సెంట్ సీసాలు, గడియారాలు, టీషర్ట్లు, సూట్స్, కలర్ఫుల్ చష్మే, వండర్ఫుల్ నగ్మే, ఓపెన్ ఎయిర్లో హ్యాంగర్లకు వేలాడదీసిన డ్రెస్లు, కళ్ల ముందు కదిలిపోతున్న వెండి పట్టీలు అన్నీ బురకాలు, చీరకొంగులనే తేడా లేకుండా అందరినీ ఆహ్వానిస్తాయి. సాత్ రంగుకే సప్నే కాస్త ఇక్కడ దుకాణాల గోడలపై ప్రత్యక్షమవుతాయి. చెప్పులు అమ్మే వాళ్ళకైనా, చెద్దరు అమ్మే వాళ్ళకైనా, చాయ్ తాగే వాళ్ళకైనా, చంచం తినే వాళ్ళకైనా సెల్ ఫోన్ ఇప్పుడు సబ్కా దోస్త్. ఈ చీకట్లో చార్మినార్ ప్రేమ చిహ్నాల నెలవులా ఉంది. గుండె చప్పుళ్ల కొలువులా ఉంది. తెల్ల గుబురు గడ్డాల్లోంచి పండిపోయిన వృద్ధ సాయిబులు,
చెద్దర్ల మడతల్లోంచి జారిపోతున్న చిన్నారి చేతుల బాలలు రెండు వైవిధ్యాలకు సాక్షులుగా నిలుస్తారు. ఇక్కడ పాదం మోపగానే పెదాలు మాత్రమే కాదు, కళ్ళు కూడా నవ్వుతాయి. దోస్తులు, రిస్తేదారులు, పతి పత్ని మీరెవరైనా దేనికోసం వచ్చినా మీకు కావలసినవన్నీ ఇక్కడ దొరుకుతాయి. అయితే ఇక్కడే ప్రాచీన భవనాల శిలాజాలు గతకాలపు జీవితాల శిథిలాలు కూడా పలకరిస్తాయి. ఓ పక్క శివపార్వతి విఘ్నేశ్వర్ల హ్యాపీ ఫ్యామిలీ, మరోపక్క గతి తప్పిన మతి తప్పిన బతుకు జావళి. అయితేనే ఎవరి నడకలు వారివి. ఒకరి నడకను మరొకరు నడవలేరు, ఒకరి చూపుల్ని వేరొకరు చూడలేరు. ఇప్పుడు ఇక్కడి దృశ్యం జనాలంతా తలలపై చార్మినార్ను మోస్తున్నట్లుగా ఉంది. రాళ్ళు, రంగుల రాళ్ళు, బీడ్స్, హారాలు చార్మినార్ చేరువలోని షాపుల చెట్లకు వేలాడుతున్న ద్రాక్ష పళ్ళలా ఉంటాయి. సౌందర్యాలంకరణ అంతా ఇక్కడ 7 వర్ణాల్లో మాత్రమే కాదు, 7,000 రంగుల్లో దర్శనమిస్తుంది. టెడ్డీ బేర్లు, సాఫ్ట్ టాయ్స్ వాటిని తయారు చేసిన అనామక హస్తాలను గుర్తు చేస్తాయి. వెండి నగిషీల పెట్టెలు, ఖురాన్ ప్రవచనాలు ఎంతోమంది గుర్తు తెలియని నగిషీకారుల చేతులని స్ఫురణకు తెస్తాయి. వారి గీత మారకపోయినా వారి చేతుల్లోని రేఖలు మాత్రం ఇక్కడి వస్తువులపై లతలుగా, చిత్రాలుగా, ఇత్తడి ముద్రలుగా ట్రాన్స్ఫర్ అయ్యాయనిపిస్తాయి. కాల పరీక్షకు నిలిచి గెలిచిన చార్మినార్ కాలాన్ని ఇంకా కొలుస్తూనే ఉంది. ఈ సందడి రాత్రి చార్మినార్ చీకట్లోకి దూసుకు వెళుతున్న వెలుగు బావుటాలా ఉంది. పానీపూరి, భేల్పూరి, బొప్పాయి, సేపులు, సీతాఫలాలు రమ్మని నోరూరిస్తాయి. గుత్తులు గుత్తులుగా పరుచుకున్న ప్లాస్టిక్ పూలు కాస్త చార్మినార్ ముందు ఓ ఆర్టిఫిషియల్ బగీచాను తయారు చేస్తాయి. అయినా 2 భుజాలకి కొత్త బ్యాగులు వేసుకున్న సగటు జీవి జీవిత భారాన్ని తగ్గించవు. గాజులు, గాజులు, మెటల్ గాజులు, ముత్యాల గాజులు, ఎక్కడ చూసినా రంగుల గాజులే. డిజైన్లుగా, నగిషీలుగా గాజుల దొంతర్లలో ఏ స్త్రీత్వమో తనను తాను అన్వేషించుకుంటూ ఉంటుంది. ఇప్పుడు చార్మినార్ హైదరాబాద్ నగరం చెయ్యికి తొడిగిన నగిషీల గాజులా అనిపిస్తుంది. బారులు తీరిన షాపులు, ఆ పక్కనే దోస్తుల చట్టాపట్టాల ప్రయాణాలు, అద్దాల దుకాణాల్లో ఎలక్ట్రిక్ లైట్ల మెరుపులు, చిన్న పిల్లోడిలో ఆశ్చర్యాల విరుపులు. ఇన్ని వెలుగుల మధ్య జీవితంలో వెలుగును కోల్పోయిన పేదరికం, అన్ని మెరుపుల మధ్య గాలిలో మాడిపోయిన బల్బుల దారిద్ర్యం. చార్మినార్ ఇప్పుడు ఏం జరుగుతుందో అర్థం కాని కుర్రాడిలా ఉంది. జీవితం ఓ యాత్ర. మనుషులంతా యాత్రికులు. నచ్చిన వాటి కోసం, తమకు నప్పే వాటి కోసం అన్వేషిస్తూనే ఉంటారు. అమాయకపు కళ్ళకి ఆశల రంగులద్ది వెతుకుతూనే ఉంటారు. ఇక్కడి నక్షీల కుంకుమ భరణలు ఎప్పుడెప్పుడు దేవుని గదిలోకి వెళదామా అని ఆరాటపడుతూ ఉంటాయి. రకరకాల జూకాలు అందమైన అమ్మాయిల చెవులను ఎప్పుడెక్కి కూర్చుందామా అని ఎదురు చూస్తూ ఉంటాయి. మరోవైపున కర్చీఫులపై సైతం అందమైన పూలు పూయించే బడుగు జీవులు తమ జీవితాల్లో మాత్రం వికాసానికి నోచుకోరు. ఎంతకీ నిండిన జోలెలు, దీనమైన చూపులు అల్లాహీ దేగా అనే స్వాంతన గీతాలుగా మారతాయి. కాలి నడకల డిసెన్సిటివిటీ, వాహన పరుగుల చాకచక్యాల మధ్య నేలను కౌగిలించుకున్న వైకల్యం, ఖాళీ డబ్బాలో రూపాయి బిళ్ళ కోసం మోచేతులపై ప్రాకులాడుతూనే ఉంటుంది. డబ్బాను ఎంత జరిపినా బ్రతుకు మాత్రం అంగుళం కూడా జరగదు. నిన్నటి తరం నిరాశలు, నేటి తరం ఆశలు కలర్ఫుల్ వస్త్రాలుగా ఒకే చోట వేళ్లాడుతూ కనిపిస్తాయి. అయినా ఈ రాత్రి చార్మినార్ అమ్మ భుజంపై చిన్నారి కళ్ళలోని నిశ్చింతలా ఉంది.
రాత్రి వెళుతూ వెళుతూ ఎన్నో చేదు తీపి జ్ఞాపకాలను వదిలి వెళ్ళింది. విషాదాలను ఊడ్చివేయాలి, సంతోషాలను ఒక్కచోట పేర్చాలి, గతంలోని దుఃఖాలన్నింటినీ చెత్తబండిలోకి ఎక్కించాలి. వర్తమానంలోనైనా కొత్త ఆనందాల కోసం దారిని శుభ్రం చేయాలి. పొద్దున్నే చార్మినార్ జీవనం స్టాండ్ వేసిన బైక్ చక్రంలా ఉంటుంది. బతుకు పోరాటం కోసం మళ్లీ జనసంచారం మొదలు. బాధ్యతలను క్యారీ బ్యాగ్లో వేసుకొని పాదయాత్ర మొదలెడతారు. నిత్య జీవితం కాస్త వాహనాలుగా రోడ్డెక్కుతుంది. కాలినడక, సైకిల్, స్కూటర్, ఆటో ఏదైనా చలనమే జీవన సంగీతం, కదలికే బ్రతుకు మాధుర్యం. అరటిపళ్ళ బండిని ఎంత నెట్టుకుంటూ వెళ్ళినా ఆరాటమే కానీ ఊరట దొరకదు. అయినా భిక్షగాడి లక్ష్యరహిత చూపులకి ఓ మనిషి ప్రార్థన అండగా నిలుస్తుంది. వ్యాధులుంటేనేం, పేదలైతేనేం, చార్మినార్ నీడలోని వారంతా ఆజన్మ నేస్తాలే అని చెబుతుంది. మనిషికి మనిషే తోడని చేతల్లో చెబుతుంది. ఈ వేకువ జామున చార్మినార్ తల్లి చంకలో నిరందిగా నిద్రిస్తున్న చంటి పాపలా ఉంది. చార్మినార్ నీడలో రెండు భిన్న వర్ణాలు, రెండు విభిన్న ధృవాలు, కాషాయ బావుటాలు, ఆకుపచ్చ పతాకాలు ఓ గొప్ప సహజీవన సౌందర్యాన్ని రెపరెపలాడుతూ ప్రకటిస్తాయి. ఆ పక్కే అరటిపండ్లు, బత్తాయిలు, సేపులు, ద్రాక్షలు. చార్మినార్ ఓ పండ్ల తోట అవుతుంది. ఉన్నట్టుండి వచ్చిన బ్లూ టర్పలిన్పై చార్మినార్ సముద్రంలోంచి పొడుచుకొచ్చిన పర్వతంలా ఉంటుంది. దిక్కులు కలుస్తాయో లేదో తెలియదు కానీ ఇక్కడ మిలన్, జోరున్న కొత్త పెప్సీ, చైనీస్ ఫుడ్ పక్కపక్కనే సహవాసం చేస్తుంటాయి. ఫుట్పాతులపై విగత జీవులు కొందరు తెల్లారినా ఇంకా తెల్లారని తమ బతుకు పుస్తకంలోంచి మరో పేజీని చించేస్తారు. ఎదురుగా మక్కా మసీద్, దాని ముందు పావురాల రెక్కల టపటపల సవ్వడి. ఒకప్పుడు ఈ మెట్ల మీదే ఒక్క పావురమే. ఇక్కడ తిండి గింజలు దొరుకుతాయని తెలిసిందో ఏమో ఎక్కడెక్కడి నుంచో ఒక్కొక్కటిగా పావురాలు ఎగురొచ్చాయి. ఇప్పుడు మెట్ల మీద, చెరువులో అంతటా పావురాలే, నగరం నిండా విస్తరించిన మనుషుల్లాగా. ఈ ఉదయాన్నే చార్మినార్ పావురాల జీవనోత్సాహంలా ఉంది. పక్షి, జంతువు, మనిషి మూడు జాతుల సామూహిక జీవనం ఇక్కడి జీవితాదర్శం. ఎగిరెగిరి వాలుతున్న పావురాల మధ్య నుంచి తెల్ల పావురం ఒకటి వీపుపై స్కూల్ బ్యాగ్తో బడికి నడిచి వెళుతుంది. ఈవేళ చార్మినార్ ఆటలాడే ఆనందంలో తండ్రి చేయి విడిచిన పిల్లాడి అయోమయంలోని అమాయకత్వంలా ఉంది. అయితేనే చార్మినార్ అంటే ఓ ధైర్యం, చార్మినార్ అంటే ఓ స్ఫూర్తి, చార్మినార్ అంటే ఓ జీవనార్తి. ఆస్తులు లేకున్నా, హస్తాలు లేకున్నా, జాయ్ ఆఫ్ లివింగ్కి, ఆర్ట్ ఆఫ్ లవింగ్కి మాత్రం కొరత లేదిక్కడ. చింపిరి జుత్తైతేనేం, చిన్నారి వినోదానికి చిన్న త్రాడే ఆలంబన ఇక్కడ. అమ్మ, ఆకలి అందరికీ ఒకటే. రోడ్డైనా, చార్మినార్ నీడైనా అమ్మ కొంగు చాటులోని బేళ్ల కళ్ళ ఆకాంక్ష ఒక్కటే. ఇప్పుడు చార్మినార్ ఎన్నెన్నో అనుభవాలతో తలంతా నెరిసిన పెద్ద మనిషిలా ఉంది. నీకు, నాకు, మనందరికీ చార్మినార్ ఓ చారిత్రక నిర్మాణం. కానీ కొందరికది కేవలం నీడ, తలదాచుకునే చోటు. పొద్దున్నే ఇడ్లీని తినడానికి ఉపయోగపడే హోటల్, భిక్ష పాత్రలోకి 4 రూపాయలు నడుచొచ్చే స్పాట్. ఈ నిండు వెలుగులో చార్మినార్ మానవ జీవనంలోంచి ఎన్నెన్నో వృత్తాల ఇతివృత్తాల గమనంలా ఉంటుంది. నలువైపులా కదలాడే బతుకు చిత్రంలా ఉంటుంది. అన్నింటినీ మించి భూమిపై నిలువుగా ఎదిగిన మానవుడి ఆత్మవిశ్వాసంలా ఉంటుంది.
అన్వేషిస్తూ ఉంటాను, మదిని పరికిస్తూ ఉంటాను కదా. ఇప్పుడు చార్మినార్ హిందూ భజనలు, ఇస్లాం నమాజులు జరిపే రెండు ప్రపంచాల సంగమం, పంచభూతాల సంబరం, రాసిపోసిన ప్రాచీన నాణేల చిరస్మరణీయ జ్ఞాపకం, సమానత్వపు సంకేతం, మానవత్వపు పరిమళం. వేకువలోని చీకటి, రాత్రిలోని వెలుతురు, చరిత్రలోని ప్రస్తుతం, వర్తమానంలోని గతం, కన్నీటిలోని ఆనందం,